భారతదేశంలో మావోయిస్టుల పేరుతోని ఆదివాసీ ప్రజలపైన అత్యాచారాలు, హత్యలు, ఏకంగా యుద్ధాన్నే ప్రకటించి యుద్ధం కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటానికి చర్చల ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తున్న పీస్ కమిటీ వ్యవస్థాపక నాయకులు జంపన్న గారితో ఎస్బీఎన్కే న్యూస్ ఛానల్ మాట ముచ్చట. ఈ ముచ్చట్లలోని మూలం రాజ్యాంగ ప్రకారము రాజ్యాంగంలో ఉన్న 21 యాక్టును అమలు చేసి ఎటు నుంచి కూడా ప్రమాదాలు లేకుండా, ప్రాణహాని లేకుండా ఉండటానికి చేస్తున్న ఒక ప్రయత్నం మాత్రమే అని చెప్తున్నారు జంపన్న గారు. ఇంకా తను మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలోని ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ చర్చలకు సపోర్టు చేయటమే కానీ నిర్ణయాలు వాళ్ళ చేతుల్లో లేవు. నిర్ణయము కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ప్రజలకు, పార్టీలకు, సంఘాలకు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని, చర్చలు జరిగే వరకు ఉధృతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ తన సహచరులు ఒకరొకరు ఉరిగిపోతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన సందర్భంలో ఈ చిన్న ఇంటర్వ్యూ ఎస్బీఎన్కే న్యూస్ ఛానల్. శాంతి చర్చల కమిటీ ఏర్పడింది మార్చి 24 దాని ప్రారంభమైంది. కమిటీ ఏర్పాటు ఏప్రిల్ 6వ తారీఖు ఏర్పడింది. ఏప్రిల్ 6 నుంచి ఇవాళ చూస్తే నెల రోజులు కూడా కాలేదు. కానీ ఈ నెల రోజుల లోపల అనేక పరిణామాలు జరిగినాయి. చాలా వేగంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ దీన్ని ఆహ్వానిస్తూ ప్రకటన చేయడం, ఆ తర్వాత వరుసగా ఆ రాష్ట్ర నాయకుడు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర నాయకుడు రూపేష్ వరుసగా వివిధ ప్రకటనలు చేయడం, దీంతో ఈ తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా విభిన్న చోట్ల శాంతి చర్చలు జరగాలని, కాల్పుల విరమణ జరగాలనే విషయాన్ని అనేక చోట్ల అనేక పార్టీలు, వివిధ సంస్థలు ర్యాలీలు చేస్తున్నాయి, మీటింగ్లు పెడుతున్నాయి. ఇది ఒక రకంగా దేశంలో కూడా ఒక ముందడుగు. ఇది ఒకటే కాదు, అంటే ఇంకా ప్రత్యేకించి చెప్పాలనంటే పీస్ డైలాగ్ కమిటీ ఏదైతే ఉందో ఏర్పడిన చాలా కొద్ది రోజులకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి మెమోరాండం రాయడం జరిగింది. అట్లే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఒరిస్సా ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా ఏంటంటే మెమోరాండం రాయడం జరిగింది. రాయడమే కాదు, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా శాంతి చర్చల కమిటీ ప్రతినిధి వర్గం కలిసి మాట్లాడిన విషయాలు కూడా మీడియా ముఖంగా కూడా ప్రచారం అయినవి. ఆ తర్వాత ఇది మాత్రమే కాదు, తెలంగాణ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ వరంగల్ మహాసభ లోపట, ఆవిర్భావ సభ లోపట తను చాలా స్పష్టంగా కగారును వ్యతిరేకిస్తూ కాల్పుల విరమణ కొనసాగించాలి, చర్చలు ప్రకటించాలి అనే విషయాన్ని కేసీఆర్ మాట్లాడడం కూడా జరిగింది. వీళ్ళే కాదు, దేశం లోపట అంటే ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ పార్టీలు, వివిధ లిబరేషన్ పార్టీ, రెడ్ స్టార్ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ, మాస్లైన్ పార్టీ, తర్వాత ఎస్యుసిఐ పార్టీ, ఇంకా ఇతర సంస్థలు సైతం కూడా అనేకమైన కమ్యూనిస్ట్ సంస్థలు వివిధ మీటింగ్లు పెట్టడము, కలిసి ప్రకటనలు చేయడము, తర్వాత వివిధ ర్యాలీలు చేయడం అనేది కూడా జరుగుతుంది దేశంలో. ఇది మాత్రమే కాదు, కొద్దిమంది దళిత సంఘాలు, కొంత బీసీ సంఘాల నాయకులు కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఒక రకంగా అంటే దేశవ్యాప్తంగా కూడా కాల్పుల విరమణ చేయాలని, చర్చలు జరగాలనేదో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. ఈ ఒత్తిడిని అర్థం చేసుకొని మేము చెప్పేది ఏంటంటే శాంతి చర్చల కమిటీ అంటే ఇది అడ్డాక్ కమిటీ మాత్రమే. ఈ అడ్డాక్ కమిటీ నాయకత్వం లోపల ఏదైతే కొనసాగిస్తున్నదో ఇది దేశవ్యాప్తంగా అనేకమైనవి. కరెక్ట్గా ప్రతి ఒక్కరూ ఇదే రకంగా చెప్తున్నారని కాదు, దీనికి కొద్ది తేడా అటు ఇటు చెప్పవచ్చు, వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా చెప్పొచ్చు. కానీ అందరూ మాట్లాడేది కాల్పుల విరమణ, శాంతి చర్చలే. కాబట్టి ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఇది కొనసాగించే క్రమం లోపల మనము అంటే కేంద్ర ప్రభుత్వం ఇది చర్చలకు రాకపోవడం అనేదో, అంటే ఎన్కౌంటర్లు కూడా కొనసాగుతుండడం అనేదో ఇది ఒక విషాద పరిణామం. ఇప్పుడు ఈ రోజు కూడా
ఈ రోజు కూడా 22 మంది చనిపోయినరు, లేదా ఏఓబీలు కూడా 3 చనిపోయినరు అనేది కూడా ఒక విషాదకరమైన వార్త వస్తుంది. మనకు క్లారిటీ లేదు. అదే సందర్భం కూడా పోలీసులు కూడా 3 చనిపోయినరు, 2 గాయపడ్డరు అనే విషయాలు కూడా ఏంటంటే మనకు ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి ఈ వార్తలన్నీ కూడా ఏంటంటే ఏదైతే శాంతి చర్చల కమిటీ చెప్తున్నదో ఆ శాంతి చర్చల కమిటీకి చెప్పిన దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏదో ఆపకుండా ఉండడం అనేది ఇది విషాదకరమైంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆలోచించి కాల్పుల విరమణ చేయాలని మేము అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము కాల్పుల విరమణ చేయరాది సహాయ హోంమంత్రి ప్రకటించారు మన తెలంగాణ నుంచే. ఏమని ప్రకటించారు? కాల్పుల విరమణ ప్రసక్తి లేదు, వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి రావాల్సిందే అనేది ఒకటి ప్రకటించారు. ఈ క్రమంలో పీస్ కమిటీగా ప్రజలను మీరు ఏ విధంగా చైతన్యం చేసి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు? పీస్ కమిటీగా మేము మొట్టమొదటి నుండి చెప్పేది, మొట్టమొదటిగా పీస్ కమిటీ ఏర్పడడానికంటే ముందు, ఏర్పడిన తర్వాత వివిధ సందర్భాల్లో మా ప్రసంగాలలో, మా రాతల మెమోరాండంలో చాలా స్పష్టం చేసినాం. చాలా స్పష్టం చేసిందంటే మొట్టమొదటిగా అందరికీ గుర్తుండే విషయం, ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉన్నది. ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉన్నదనే విషయం రాజ్యాంగం 21వ ఆర్టికల్ చెప్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారంగా ఇవాళ దీన్ని ఏదైతుందో మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు. కాబట్టి చనిపోకూడదని అంటే ఇది ఈ యుద్ధం ఏదైతుందో ఇది ముగించబడాలి, ఇది శాశ్వతమైన ఒక శాంతిగా మారాలనే విషయాన్ని మొట్టమొదటిని చెప్తున్నాం. దాని అర్థం ఏంటిది? దాని అర్థం ఏంటంటే చర్చలు జరిగే క్రమంలో తప్పనిసరిగా మావోయిస్టులు సైతం కూడా చర్చలు జరిగినప్పుడు సాయుధ పోరాట విరమణ చేయవలసి వస్తుంది కదా. సాయుధ పోరాట విరమణ చేయకుండా చర్చలకు అర్థమే లేదు. ముందు అంటే ప్రభుత్వం అనేది దాన్ని మేము తప్పని ఖండిస్తున్నాం. ముందే ఆయుధాలు కింద పడేయాలని అది చాలా తప్పది. ముందే ఆయుధాలు కింద పడేయడం అనేది కాదు. ఆయుధాలు కింద పడేసిన తర్వాత చర్చలు ఉన్నాయి. కాబట్టి ఇది రాంగ్. ఎక్కడ జరగాలి? వాళ్ళు చర్చలకు రావాలి. చర్చల లోపల ఎజెండా లోపల ఆయుధ విసర్జన అనే ఎజెండా ఉంది. కాబట్టి ఆల్రెడీ మావోయిస్టులు కూడా ఒప్పుకున్నారు, దాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఎజెండాలో భాగంగా మేము చర్చిస్తాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రకటన ఏదైతుందో ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంకి ఎలాంటి కూడా ఇందులో ఒకటి ఏదో ఇంకా నమ్మలేము అనే దానికంటే కూడా నమ్మలేము అనే తప్పది నమ్మే చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ వెంటనే ప్రకటించాలి. ప్రకటించకపోవడం ద్వారా ఇవాళ ఈ నష్టాలు ఏవైతున్నాయో దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చనీయాంశంగా అవుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది ఆలోచించి ప్రకటించాలనేది మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం మేము. ఓకే సార్, ఇప్పుడు పీస్ కమిటీగా మీ అభ్యర్థులను ప్రభుత్వాలు లెక్క చేయట్లేదు, మీరు ప్రజలకు ఏ విధమైన సూచనలు ఇవ్వగలుగుతున్నారు దీన్ని ఎదుర్కోవటానికి? మేము ఇప్పుడే ప్రభుత్వం లెక్క చేయటం లేదనే విషయాన్ని మేము మాట్లాడటం లేదు. మేము ఒక కమిటీ, ఈ కమిటీ అనేది ఏందో వివిధ విజ్ఞప్తుల ద్వారా వివిధ విషయాలను వాళ్లకు మేము చెప్పడం ద్వారా వాళ్ళు దీనిని వాళ్ళు అర్థం చేసుకొని చెయ్యాలనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం తప్ప వాళ్ళు లెక్క చేయటం లేదని మేము మాట్లాడటం లేదు. మేము లెక్క చేయటం అంటే వాళ్ళు లెక్క చేయటం లేదని అంటే మేము చాలా పెద్దోళ్ళమని మేము అనుకోవడం లేదు. చాలా ఈ రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాణాలు ఈ ప్రాణాలు పోకూడదని అభ్యర్థనే మా తప్ప మేము అది కాదు. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఒక వంక మేము ప్రభుత్వాలను అభ్యర్థించడం, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వమే అది కీలక నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వమే తప్ప మరొక వివిధ ప్రభుత్వాలు కాదు. వివిధ ప్రభుత్వాలు ప్రభావ పాత్ర నిర్వహిస్తే తప్ప కీలకమైన నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి మేము ఇది అభ్యర్థిస్తూనే మరొక వంక కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించే విధంగానే కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించే విధంగానే దేశం లోపల విభిన్న సంస్థలు శాంతి కావాలి, కాల్పుల విరమణ జరగాలనే విషయాన్ని మేము చెప్తున్నాం. దాని ప్రకారంగా అందరూ చెప్తున్నారు. అది ఇంకా మరింత ముందుకు పోవాలి, మరింత ఇప్పుడు ఏదైతుందో కొనసాగింది ఏదైతుందో దీనిని అభినందిస్తూనే గత విద్వేషాలను అంటే మావోయిస్టులు పోలీసులను చంపింది ఉన్నది, లేదా పోలీసులు మావోయిస్టులను చంపింది ఉన్నది, లేదా ప్రజలు చనిపోయింది ఉన్నది. కాబట్టి ఇవన్నీ విషయాలు ఏవైతున్నాయో వీటినన్నిటినీ తీసుకొని చర్చిస్తూ మరింత విద్వేషం అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ శాంతిని నెలకొల్పడమే సమాజానికి సంబంధించిన అందరి బాధ్యత. అది
పౌరుల బాధ్యత, లేదా వివిధ పార్టీల బాధ్యత, పోలీసుల బాధ్యత, పార్టీలకు అతీతంగా అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, దేశంలో విభిన్న పార్టీలో ఒకటి ఉన్న వాళ్ళు ఏదైతుందో తప్పనిసరిగా ఈ శాంతిని నెలకొల్పడానికి అందరూ కృషి చేయాలన్నదే నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్.